వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చిన చంద్రబాబు పూలమాలలు బొకేలతో అభిమానాన్ని చాటిన టీడీపీ తెలంగాణ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన జగన్నాథ రథచక్రాలు. విశాఖ ఉక్కు నగరంలో బంగారు చీపురుతో రథాన్ని ఊడ్చిన సీఎండీ అతుల్ భట్. ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం. బోదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు. 20 మందికి గాయాలు. బయ్యంగుప్పిట్లో కార్మికులు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై 20 ఏళ్లు గడిచిన పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం తగ్గకపోగా రోజురోజుకి పెరుగుతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు 2 కళ్లని చంద్రబాబు మరోసారి ఉద్ఘాటించారు. ఈ మేరకు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబును టీడీపీ తెలంగాణ నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని యుగ పురుషుడు ఎన్టీఆర్ ఇదే గడ్డపై ఇక్కడే ఎమ్మెల్యే కాలనీలో ప్రారంభించారని గుర్తు చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేందుకు టీడీపీ పుట్టుకొచ్చిందని, ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్కు వచ్చాను, ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్కి వచ్చాను. నా ఆత్మీయులందరినీ ఒకసారి కలిసి అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞత తెలియజేయాలి అనే ఉద్దేశం దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం, నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తా ఉంది. మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్ లో. అలాంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మహానాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవని రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు. వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. విశాఖ ఉక్కు నగరం టౌన్షిప్లో అత్యంత పవిత్రమైన జగన్నాథ రథయాత్ర పండగ భక్తుల జై జగన్నాథ నినాదాల మధ్య మృదంగం, తాళాలు మరియు శంఖాల వాయిద్యాల మధ్య సాంప్రదాయ ఉత్సాహంతో ఉల్లాసంగా సాగింది. ఉక్కు కర్మాగారం సీఎండీ అతుల్ భట్ రథయాత్ర సందర్భంగా భగవాన్ శ్రీ జగన్నాథుడిని రథంపైకి ఆహ్వానించారు. సాంప్రదాయ సిద్ధమైన మహారాజా దుస్తులను ధరించి బంగారు చీపురుతో రథాన్ని ఊడ్చే చరపన్హార కార్యక్రమాన్ని చేపట్టారు. రత్నడం పరకుండలం భూగబైళారాక్రాంత భూమండలం. ఎన్టీఆర్ జిల్లాలోని బోదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. బాయిలర్ పేలి 20 మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాతులను విజయవాడ, జగ్గేపేట ఆసుపత్రులకు తరలించారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై జిల్లా కలెక్టర్ సృజన స్పందించారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు నిర్దేశించారు. కాగా గాయపడిన వారిలో 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పెను ప్రమాదం సంభవించడంతో భయపడిన కర్మాగారం సాధారణ సిబ్బంది భయపడి పారిపోయారు. 5గురికి తీవ్ర గాయాలు కాగా మరో 15 మంది ఒంటిపై కాలిన గాయాలతో ఆసుపత్రికి తరలించారు. కొందరు జగ్గేపేట ఆసుపత్రికి, మరికొందరిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. క్షతగాతులను స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పరామర్శించారు.
ఇబ్బంది ధైర్యంగా ఉంటుందా హాఫ్ మంత్ చూస్తున్నారు చూసుకుంటే ఇబ్బంది ఉండేది. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఇక్కడ గోషా ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో సౌకర్యాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైకాపా పాలనలో భూ కబ్జాలు, గంజాయి, కక్ష సాధింపులు అజెండాగా పెట్టుకొని పనిచేశారని, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేయలేదన్నారు. కనీసం ఉన్న వాటిని కూడా ప్రజల ఉపయోగం కోసం నిర్వహణ కూడా చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం ఉన్నప్పుడు సోలార్ ఫెసిలిటీస్ హాట్ వాటర్తో తయారు చేసాం అది కూడా పనిచేయటం లేదు, వాళ్ళు రిపేర్ చేయలేదు. అలాగే లాండ్రీ వాష్ చేయడానికి కూడా మిషన్స్ ఇచ్చాం, అది కూడా పనిచేయటం లేదు, అది కూడా రిపేర్ చేయలేదు. అలాగే ఈ ప్రభుత్వంని ప్రత్యేకంగా ఈ వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చూస్తుంటే వాళ్ళు ఎన్నో లోన్లు తీసుకున్నారు. ఒక పక్క లోన్లు తీసుకున్నారు కానీ ఇంకొక పక్క మనం చూస్తుంటే ఏమాత్రం ఏది డెవలప్ చేయలేదు. అయితే ఆ లోన్లు తీసుకున్నారు కానీ డెవలప్ చేయలేదు. ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా కొంతవరకు లోన్లు తీసుకుంటారు కానీ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అయితే లోన్లు తీసుకున్నారు, డెవలప్మెంట్ జరగలేదు. అది మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్నో రోజుల నుంచి శాలరీస్ కూడా చాలామందికి అవుట్సోర్సింగ్ శాలరీస్ కూడా రాలేదు. హెల్త్, ఎడ్యుకేషన్, వాటర్, ఎలక్ట్రిసిటీ అన్నీ నెగ్లెక్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శాసనసభ్యుల హోదాలో తొలిసారి అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి రావడంతో ఘన స్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాలతో వాల్మీకిపురం మండల గండబోయినపల్లె నుండి రైతు మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, నల్లారి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇసుకలో కొన్నారు, మట్టిలో కొన్నారు, మైన్స్ లో కొన్నారు, లిక్కర్లో సంపాదించిన డబ్బుని ప్రజలకు తెలిసింది ఎంత. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అరాజక పాలన. ఈ పొరపాటు జరిగితే మీ పట్ట భూములు వెళ్ళిపోయాడు. ఆల్రెడీ పాస్బుక్ బొమ్మలు కూడా వేసుకున్నాడు. మన పట్ట భూములు కూడా వాళ్ళు వెళ్ళిపోయాడు. వైసీపీ ప్రభుత్వానికి లేదా జగన్మోహన్ రెడ్డికి మన భూములు కూడా వెళ్ళిపోయాడు. రాష్ట్రంగా పేర్లు రాస్తున్నారు, బుక్కుల పైన ఫోటోలు వేస్తున్నారు. అప్పుడే ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తారో మనకు పెన్షన్ కూడా మన 1వ తారీఖున మీరంతా కూడా గ్రామ నాయకులు అందరూ ప్రజలకు వెళ్ళి మన మాట చెప్పిన ప్రకారం వేయడం జరిగింది. ఒకటి ఏదైతే మనము ప్రామిస్ చేస్తామో, మాట చెప్పినామో అన్ని చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారు. మనకు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీరందరూ కూడా నెరవేరుస్తారు. మనకు బీజేపీ ప్రభుత్వం కానీ ముగ్గురు కలిసినట్టుగా ఉమ్మడి ప్రభుత్వం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి మనకు అల్లూరి జిల్లా అరకలోయలో మానవ హక్కుల కౌన్సిల్ సమావేశం స్థానిక ఉషోదయ అతిథి గృహంలో నిర్వహించారు. మానవ హక్కుల గురించి ప్రతి ఒక్క పౌరునికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణలో ఎన్జిఓల పాత్ర అంశంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మరియు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర కార్యదర్శి శ్యాంప్రసాద్ తెలిపారు. గత 25 సంవత్సరాలుగా అంటే 1999 నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము మానవ హక్కుల గురించి ఇది చేస్తూ ఇక్కడ అరకులో విశాఖపట్నం జిల్లా జడ్జి గారితో 2000, 2001, 2005లోని 2009లో కూడా జిల్లా జడ్జిని తీసుకొచ్చి సమావేశాలు నిర్వహించాం. ఎందుకంటే మానవ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉంది. ప్రభుత్వమే అసలు మానవ హక్కుల్ని ప్రతి ఒక్కరికి అందజేయాలి. ఆ హక్కుల్ని అందజేయడంలో ఎక్కడో లోపం జరుగుతుంది. ఆ లోపం అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాంటివి జరిగినప్పుడు హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఎందుకంటే ముఖ్యంగా ఈ దేశంలో విద్య, వైద్యం ఉచితంగా అందరికీ లభిస్తేనే న్యాయం జరుగుతుంది. కానీ స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాలైనా ఇప్పటికీ 60% మంది పూర్తి స్థాయిలో విద్యా, వైద్యం పొందలేకపోతున్నారు. అందువల్ల హక్కుల గురించి తెలుసుకునే అవకాశం లేకపోతుంది. స్వచ్ఛంద సంస్థలుగా మా స్వచ్ఛంద సంస్థ మాత్రమే
జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తింపు ఇచ్చి మేము చేస్తున్న సేవలని గుర్తించి మేము అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో మణిపూర్ ఇలాంటి చోట జరిగినటువంటి సంఘటనలు కూడా మేము వెంటనే ఇది చేసి ఆ ప్రాంతంలో పర్యటించి నివేదికలు రూపొందించి అంతర్జాతీయ స్థాయిలో కూడా కడప జిల్లా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా సమర్థవంతమైన నాయకుడిని నియమించాలని రాష్ట్ర కళ్ళు గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొమార వెంకట నరసయ్య టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఓబినేని సుబ్బమ్మలు అధిష్టానానికి సూచించారు. స్థానిక హరిత హోటల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో భారీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఓటమికి పలు రకాల కారణాలు ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జిను త్వరలో ప్రకటించాలని కోరారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని తెలిపారు. కొంతమంది ఇన్ఛార్జ్ తానే అని ప్రచారం చేసుకుంటూ పార్టీ మీటింగులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. యువతకు అవకాశం కల్పించాలని కోరారు. సిద్ధవటం మాజీ ఎంపీపీ సామ శ్రీనివాసులు, మామిడి శ్రీనివాసులు, చింతగింజల సుబ్రహ్మణ్యం, పామూరు సుబ్రహ్మణ్యం, మోదుగుల నరసింహులు, న్యాయవాది రామదాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీలో కొంత శూన్యత భావం ఉంది. ఆ శూన్యత భావం ప్రజల్లో, కార్యకర్తల్లో, నాయకుల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని అభినందించే మహిళల్లో ముఖ్యంగా ఈరోజు రాజంపేట నియోజకవర్గానికి మనకు అందబోయే ఫలాలు ఎలా అందుతాయనే ఒక చర్చ నడుస్తుంది. గతంలో కూడా ఈ విషయం చెప్పాను మీకు. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో మన దురదృష్టం కొద్దీ మనం ఓడిపోయినాం. రాష్ట్రంలో తెలుగుదేశం తుఫాన్ వీసింది. ఆ తుఫాన్లో కేవలం రాయలసీమలో 7 సీట్లు పోయినాయి. ఆ 7 సీట్లలో మనం కూడా ఉన్నాం. మన పార్లమెంటు పరిధిలో తమ్మలపల్లె, రాజంపేట ఓడిపోవడం దురదృష్టకరం. దీనికి పలు కారణాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొంత నాయకత్వ లోపం కారణంగా ఈరోజు మనం ఓడిపోవడం జరిగింది తప్ప దీనికి వేరే కారణం అంటూ లేదు. పోతే 45 రోజుల్లో ఈరోజు ప్రచారానికి మనకు టైం ఉన్నా కూడా కనీసం 25 రోజులు మనం సద్వినియోగం చేసుకోలేకపోయినాం. ఉన్న 20 రోజుల్లో నామినేషన్లు, లాస్ట్ ఎన్నికల ప్రిపరేషన్కు ఒక 5 రోజులు పోయింది. ఉన్న 15 రోజుల్లో గంటల టయాన్ని మాత్రమే మనం ప్రచారానికి వినియోగించుకోవడం జరిగింది. ఈ విషయం మనకందరికీ తెలుసు. ఒంటిమిట్లో ముఖ్యంగా కనీసం ఒక 4 గంటలు కూడా మనకు అభ్యర్థిగా వచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారు ప్రచారం చేయలేకపోవడం దురదృష్టకరం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ రాజ్కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మందాకృష్ణ మాదిక 60వ జన్మదినం సందర్భంగా భారీగా టపాకాయలు పేలుస్తూ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు రాజ్కుమార్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభించి 30 సంవత్సరాలు కానున్నదని, మందాకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా జాతి కోసం అలుపెరగని పోరాటం చేయడం జరిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాపన్న మాదిగ, రవీంద్ర మాదిగ, శాంతిపురం, గోవింద మాదిగ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకలు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు బాబాసాహెబ్కి ఫస్ట్ దేవుడు మాకు ఆయన కాబట్టి ఆయనకు పూలారం వేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఈరోజు మందాకృష్ణ మాది గారి 60వ జన్మదిన శుభ సందర్భంగానే ఈరోజు ఎంఆర్పిఎస్ కూడా ఆవిర్భవించి 30 సంవత్సరాలు అవుతున్నది. అయ్యా, ఈ 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ మానేశ్రీ మందాకృష్ణ గారు ఆయన కన్న కళలు కూడా తొందరలోనే నెరవేరపోతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు నెలకు ముందు వికలాంగులకు 6,000 పింఛన్ దాత ఆయన, ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత, వికలాంగుల పింఛన్ స్ఫూర్తిదాత అని కూడా నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాంటి నాయకుని జన్మదినం ఈరోజు ఈ కుప్పంలో మేము పండుగ వాతావరణంలో జరుపుకోవడము మాకు చాలా సంతోషకరంగా ఉంది అని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అయితేనేమి, ఎంఎస్పీ నాయకులు అయితేనేమి, మా అక్క చెల్లెములు అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. విజయనగరం దాసన్నపేటలో జరిగిన శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర వేడుకలలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఆమె రథాన్ని లాగారు. జై జగన్నాథ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.
సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాభిమానం పొందాలని రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. జనసంఘ్ నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి, జీవీఎల్ జన్మదిన వేడుకలు గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా ముఖర్జీ చిత్రపటానికి జీవీఎల్ నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. పాత కర్ణవానిపాలెంలో తల్లి పేరిట మొక్క నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమాజ సేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గూటూరు శంకర్రావు, సోంబాబు, బాటా శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ఎల్లాజీ, కట్టా పద్మ తదితరులు పాల్గొన్నారు. జీవీఎల్ గారి దగ్గరికి వెళ్తే మన సమస్య పరిష్కారం అవుతుందనే టాప్ తీసుకున్నటువంటి ఏకైక నేత విశాఖపట్నం జిల్లాలో గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు సార్. ఆల్ పార్టీస్ లీడర్స్ అందరూ కూడా బీచ్ రోడ్ ఆఫీస్ లో 3 సార్లు సమావేశమై ఇక్కడ యొక్క సమస్యలు కేంద్ర మినిస్టర్ గారి దృష్టికి, అదేవిధంగా కేంద్ర పార్టీ పెద్ద దృష్టికి తీసుకువెళ్లి ఈ యొక్క ఉప్పు కర్మాగారాన్ని కాపాడేటువంటి గొప్ప నేత గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ కి గ్రామాలు ఖాళీ చేయటం జరిగింది 30-40 సంవత్సరాల క్రితం. పోర్టు కోసం, గంగవరం పోర్టు కోసం భూములు ఇవ్వటం జరిగింది. గ్రామాల్ని తీసేయటం జరిగింది. కొంత రక్షణ అవసరాల మేరకు కూడా గ్రామాల్ని ఖాళీ చేయవలసిన అవసరం ఏర్పడింది. కానీ ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు అష్యూరెన్సెస్ ఇచ్చారు తప్పితే, హామీలు ఇచ్చారు తప్పితే అవి దశాబ్దాలైనా నెరవేర్చలేదు. ఇది అత్యంత బాధాకరం. మీకు భవిష్యత్తులో ఇవి ఇస్తాము అవి ఇస్తామని చెప్పారు కానీ హామీలు నెరవేర్చలేదు. ఈ సమావేశం పెట్టింది దానికోసం కాదు, కానీ సేవాభావంతోనే మనం అందరం పనిచేస్తున్నాం కనుక దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యల్ని ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా తీర్చాలి అని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. తప్పనిసరిగా ఎక్కడ మాట్లాడాలో, ఎవరెవరితో మాట్లాడాలో నా వంతు కృషి నేను తప్పనిసరిగా చేస్తాను. ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చిన చంద్రబాబు పూలమాలలు, బొకేలతో అభిమానాన్ని చాటిన టీడీపీ తెలంగాణ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన జగన్నాథ రథచక్రాలు. విశాఖ ఉక్కు నగరంలో బంగారు చీపురుతో రథాన్ని ఊడ్చిన సీఎండీ అతుల్ భట్. ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం. బోదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు. 20 మందికి గాయాలు. బయ్యంగుపిట్లో కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు.